సంవత్సరం జనవరి నెల నుండి ఈ రోజు వరకు మన దేశానికి గోల్డ్ మెడల్స్ తెచ్చిన రెజ్లర్స్ అందరూ తమకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఉద్యమం చేసినా కూడా కనీసం ఒక మీడియా ఛానల్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మన దేశం గర్వించదగ్గ స్థాయికి తీసుకువెళ్లిన ఈ రెజ్లర్స్ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళితే కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయకుండా బయటికి పంపించేశారు. అసలు ఈ రెజ్లర్స్ ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఇన్ని నెలలుగా ప్రొటెస్ట్ చేసినా కూడా ఈ ప్రాబ్లం ని మీడియా ఛానల్స్, ఢిల్లీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ రెజ్లర్స్ ని సెక్సువల్ గా హరాస్మెంట్ చేసిన ఆ పొలిటికల్ లీడర్ ఎవరు? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రెజ్లర్స్ పోరాటం ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే కంటే ముందు ఈ సమస్యకు కారణమైన ఈ బ్రిజ్భూషణ్ గురించి మనం తెలుసుకోవాలి. ఇతను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. అంతేకాకుండా 6 సార్లు విజయవంతంగా ఎంపీగా కూడా గెలిచాడు. ఇతను కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, తన దారికి ఎవరు అడ్డం వచ్చినా క్షణాలలో ఆ అడ్డును తొలగించుకునే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అసలు ఈ బ్రిజ్భూషణ్ అంత స్ట్రాంగ్ గా ఎలా ఎదిగాడు? 1970s లో తన యుక్త వయసులో యూపీలోని గోండా జిల్లాలో రెజ్లర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. పోటీలలో తన బలాన్నే కాకుండా జీవితంలో ఎదగడానికి తన బ్రెయిన్ ని కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. ఈ బ్రిజ్భూషణ్ తన ఫ్రెండ్ అయిన పండిత్ ఠాగూర్ తో కలిసి బైక్లు దొంగతనాలు చేసేవాడు. అంతేకాకుండా అక్రమంగా మద్యం అమ్మడం ద్వారా చాలా గుర్తింపు పొందాడు. ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలన్న తన ఆశతో చెరుకు కార్పొరేషన్ ఎన్నికల ద్వారా మొదటిసారి ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి అయిన రాజా ఆనంద్ సింగ్ జిల్లా పోలీసులతో వార్నింగ్ ఇప్పించి బ్రిజ్భూషణ్ ని చంపడానికి మనుషులను కూడా పంపిస్తాడు. కానీ బ్రిజ్భూషణ్ రెజ్లర్ కావడంతో వాళ్ళతో ఫైట్ చేసి తప్పించుకుంటాడు. ఈ మర్డర్ ప్లాన్ మొత్తం ప్రజలకు తెలియడంతో ప్రజలలో సింపతిని తెచ్చుకొని 1987 లో చెరుకు కమిటీ డైరెక్టర్ గా ఎన్నికల్లో రాజా ఆనంద్ సింగ్ పై మొట్టమొదటి విజయం సాధిస్తాడు. రాజకీయాల్లో ఇంకా ఎత్తుకెదగాలన్న ఆశతో 1988 లో బీజేపీలో చేరుతాడు. అప్పట్లో దేశానికి ఇంపార్టెంట్ నాయకుడైన అద్వానీ రథయాత్రలో రథాన్ని నడుపుతాడు. అసలైన డ్రైవర్ కి హెల్త్ ప్రాబ్లం రావడంతో ఆ రథాన్ని బ్రిజ్భూషణ్ నడుపుతాడు. ఆ విధంగా అద్వానీకి దగ్గరై 1991 లో లోక్సభ ఎన్నికలకు బీజేపీ టికెట్ పొందుతాడు. ఈ ఎన్నికల్లో కూడా మళ్లీ రాజా ఆనంద్ సింగ్ పై 1,13,000 ఓట్లతో రికార్డు స్థాయిలో గెలుస్తాడు. 1992 లో బాబ్రీ మస్జిద్ కూల్చివేత కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు. అప్పటి వరకు ప్రాణ స్నేహితుడిగా ఉన్న తన ఫ్రెండ్ పండిత్ ఠాగూర్ తో కూడా డబ్బు విషయంలో గొడవపడి గన్నుతో కాల్పులకు దిగుతాడు. ఈ గొడవలో ఠాగూర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు ప్రాణ స్నేహితులు కూడా బద్ద శత్రువులుగా మారిపోతారు. 1996 లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రాహిం షూటర్లను కూడా దాచిపెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ బ్రిజ్భూషణ్ రాజకీయాలను ఎంతలా శాసించాడంటే అప్పటి ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారే జైల్లో ఉన్న ఇతనికి ధైర్యంగా ఉండాలని లెటర్ కూడా రాశారు. ఈ అండతో తన నియోజకవర్గం పేరు మార్చాలని అప్పటి ఆర్ఎస్ఎస్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్ తో గొడవ పడ్డాడు. ఈ విషయంలో బీజేపీ పెద్దలకు కోపం వచ్చి తన నియోజకవర్గం నుండి తనకు టికెట్ ఇవ్వలేదు. విచిత్రం ఏంటంటే 2004 లోక్సభ ఎన్నికలు జరిగే రోజే ఎవరైతే బ్రిజ్భూషణ్ స్థానంలో పోటీ చేస్తారో ఆ అభ్యర్థి యాక్సిడెంట్ లో అనుమానంగా చనిపోయాడు. పదవి కోసం సొంత పార్టీలో ఉన్న అభ్యర్థిని చంపేశాడని వాజ్పేయి గారితో కూడా ఇతనికి విభేదాలు వచ్చాయి. ఏళ్ల తరబడి ఎదురు చూసినా కూడా ఎవరు టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీపై కక్ష కట్టి అవకాశం కోసం ఎదురు చూశాడు. 2008 లో బీజేపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో క్రాస్ ఓటింగ్ చేసి కసితీర పగ తీర్చుకున్నాడు. దీనికంటే ముందే అప్పటి కాంగ్రెస్ లీడర్ మన్మోహన్ సింగ్ తో పాటు సమాజ్వాదీ పార్టీ లీడర్ ములాయం సింగ్ యాదవ్ తో చేతులు కలిపి బీజేపీపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ బ్రిజ్భూషణ్ సమాజ్వాదీ పార్టీలో చేరి కైసర్గంజ్ లోక్సభ సీట్ ని గెలుచుకున్నాడు. 2004 లో మోడీ నాయకత్వంలో మళ్లీ బీజేపీలో చేరాడు. ఇంత జరిగినా కూడా బ్రిజ్భూషణ్ తన దూకుడు స్వభావాన్ని మాత్రం మార్చుకోలేదు. సొంత పార్టీలో ఉన్న వ్యక్తులనే విమర్శించడం, తన నియోజకవర్గంలోని అయోధ్యని ఎవరైనా ప్రతిపక్ష పార్టీ లీడర్స్ దర్శించుకోవడానికి వస్తే వారితో కూడా గొడవ పెట్టుకునేవాడు. రామ్దేవ్ బాబా మహర్షి పతంజలి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని, క్వాలిటీ క్వాంటిటీ లేని వస్తువులను ప్రజలకు అమ్ముతున్నాడని విరుచుకుపడ్డాడు. అంతేకాకుండా ఢిల్లీలో రెజ్లర్స్ పోరాటానికి కావాల్సిన డబ్బునంతా హర్యానాకు చెందిన రామ్దేవ్ బాబానే ఇస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్రిజ్భూషణ్ ఒకవైపు రాజకీయాలలో నిలదొక్కుంటూనే మరోవైపు రెజ్లింగ్ లో తన ఆధిపత్యం చెలాయిస్తూ ఎదిగాడు. తను అక్రమంగా సంపాదించిన డబ్బుతో యూపీలోని గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న కుస్తీ పోటీలు నిర్వహించేవాడు. ఆ విధంగా అంచెలంచెలుగా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడి నుండి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడి వరకు ఎదిగాడు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో అతని కంచుకోట. ఇక్కడ అతను నిర్వహించే పోటీలలో పాల్గొనడానికి వచ్చిన పేద యువ రెజ్లర్స్ ని సెక్సువల్ గా వాడుకునేవాడు. రాజకీయం, అధికారం చేతుల్లో ఉంది కాబట్టి ఈ బ్రిజ్భూషణ్ చేసిన తప్పులను బయటికి రాకుండా పోలీసులను, మీడియాను తన
గుప్పెట్లో పెట్టుకునేవాడు. తను ఏ కుస్తీ పోటీకి వచ్చినా తన సపోర్టర్స్ తో గ్రాండ్ వెల్కమ్ ఉండే విధంగా చూసుకుంటాడు. పబ్లిసిటీ కోసం స్థానిక మీడియాని, పోలీసులను కూడా బాగా వాడుకుంటాడు. అధికారులు కూడా వారికి ప్రమోషన్ రావడం కోసం ఈ బ్రిజ్భూషణ్ కాళ్ళపైన పడతారు. పోటీలో పాల్గొనే ఆటగాళ్లు కూడా ఇతని ఆశీర్వాదాలు తీసుకునే పాల్గొంటారు. ఇతను దేశంలో నిర్వహించే కుస్తీ పోటీలకు చీఫ్ గెస్ట్ గా వెళ్ళినా కూడా ఒక చీఫ్ గెస్ట్ గా మాత్రం ఎప్పుడూ బిహేవ్ చేయడు. తనకున్న అహంకారంతో ఎంపైర్ల పైన అరవడం, పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లను బూతులు తిట్టడం, విటకారంగా మాట్లాడడం చేస్తాడు. ఇతని అహంకారం ఏ స్థాయిలో ఉందంటే పోటీల్లో విన్నర్ ఎవరు నిర్వహించే జడ్జీలను కూడా బూతులు తిడుతూ చివరికి ఈ బ్రిజ్భూషణ్ నిర్వహించిన వ్యక్తినే చచ్చినట్టు విన్నర్ గా ప్రకటిస్తారు. రెజ్లింగ్ లో ఇతను చెప్పిందే వేదం, చేసిందే రాజ్యం. ఇతను చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే 2032 ఒలింపిక్స్ వరకు రెజ్లర్స్ ని ఆదుకోవడానికి యూపీ ప్రభుత్వంతో 170 కోట్లు విడుదల చేయించాడు. అతని అహంకారానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, ఈ బ్రిజ్భూషణ్ కి హర్యానా రెజ్లర్స్ కి మధ్య గత 2 ఇయర్స్ గా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే హర్యానాలో బెస్ట్ టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఎక్కువగా ఉంటారు. కుటుంబాలు, పంచాయతీలు, ప్రభుత్వాలు ఒకటై కావాల్సిన ప్రోత్సాహాన్ని, సహాయాన్ని అందిస్తాయి. సో హర్యానాలో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు పక్క రాష్ట్రాల తరపున కూడా ఆడతారు. కానీ ఈ బ్రిజ్భూషణ్ బయటి రాష్ట్రాల తరపున ఆడటానికి అడ్డుకట్ట వేశాడు. బ్రిజ్భూషణ్ సపోర్టర్స్ అంతా ఈ విషయాన్ని సమర్థిస్తూ వచ్చారు. ఎందుకంటే హర్యానా రెజ్లర్స్ అదర్ స్టేట్స్ తరపున ఆడితే ఆ రాష్ట్రాల లోకల్ రెజ్లర్స్ కి అవకాశాలు రావు. బయటి రాష్ట్రాల తరపున హర్యానా ప్లేయర్స్ ఆడితే అన్ని రాష్ట్రాలలో కూడా హర్యానా ప్లేయర్స్ ఆధిపత్యమే అవుతుంది. మిగిలిన రాష్ట్రాల అథ్లెట్స్ అందరికీ అన్యాయం జరుగుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్ రీజన్ వచ్చేసి ఇంటర్నేషనల్ గా దేశం తరపున ఆడే ఆటగాళ్లు తప్పనిసరిగా జాతీయ స్థాయిలో కూడా ఆడాలని ఒక రూల్ ని తెచ్చాడు. ప్రపంచ స్థాయి ఆటలో ఆడే ఆటగాళ్లు కూడా కేవలం ఒక చిన్న మ్యాచ్ కోసం తిరిగి ఇండియాకు వచ్చేలా చేశాడు. గ్యాప్ లేకుండా ఎక్కువ మ్యాచ్లు ఆడటంతో రెజ్లర్స్ కి రెస్ట్ లేకుండా చేశాడు ఈ బ్రిజ్భూషణ్. దీంతో రెజ్లర్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడటం మొదలైంది. ఈ బ్రిజ్భూషణ్ ఇంతటితో ఆగకుండా మన దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చేలా ట్రైనింగ్ ఇచ్చిన విదేశీ కోచ్లందరికీ ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ రూల్ తో మన దేశ రెజ్లర్స్ ఇతర దేశాల కోచ్లతో ట్రైనింగ్ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇతర దేశాలలో మన దేశ రెజ్లింగ్ ఫెడరేషన్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ సంవత్సరం ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ హోస్టింగ్ హక్కులను ఇండియాకు ఇవ్వలేదు. రెజ్లర్స్ కి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా కనీసం ఒక పొలిటికల్ లీడర్ కూడా పట్టించుకోలేదు. రాజకీయ నాయకుల కోసం పనిచేసే మీడియా ఛానల్స్ ఒక్కసారి కూడా ఈ అన్యాయాన్ని మెయిన్ ఇష్యూగా టెలికాస్ట్ చేయలేదు. మన ఇండియన్ గవర్నమెంట్ 30కి పైగా క్రిమినల్ కేసులుండి వాటన్నిటిలో నిర్దోషిగా విడుదలైన ఈ బ్రిజ్భూషణ్ ని మాత్రం ఏం చేయలేకపోతుంది. 2022 అసెంబ్లీ ఎన్నికల ప్రచార టైంలో ఇంటర్వ్యూలో మర్డర్ చేశాను అని మీడియా ముందు పబ్లిక్ గా నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఒక్క పోలీస్ కూడా వెళ్లి అతన్ని అరెస్టు చేయలేదు. మన దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చి మన దేశాన్ని గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లిన ఈ రెజ్లర్స్ అందరూ మాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా రాయకుండా బయటికి పంపారు. పోలీసులు రాజకీయ నాయకులకు సేవ చేయడం తప్ప సామాన్య ప్రజలకు న్యాయం చేయరని ఈ ఒక్క ఘటనతోనే మనకు అర్థమవుతుంది. ఈ బ్రిజ్భూషణ్ ఎందుకింత స్ట్రాంగ్ అయ్యాడు? అధికారం, డబ్బు ఈ రెండు ఒకరి చేతిలో ఉంటే వారు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా తప్పించుకుంటారు. ఈ బ్రిజ్భూషణ్ తన అధికారాన్ని ఉపయోగించి లిక్కర్ కాంట్రాక్టులు, బొగ్గు తవ్వకాలు, సరయుగాగ్ర నదుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాల నుండి సంపాదించాడు. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే అతనికి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టేది మాత్రం యూపీలోని అయోధ్య, బహరైచ్, బస్తీ, గోండా జిల్లాల్లోని అతనికి ఉన్న 48 విద్యా సంస్థలు. చదువుని ఒక బిజినెస్ లో మార్చుకున్నాడు ఈ బ్రిజ్భూషణ్. ఈ విద్యా సంస్థలు కట్టడానికి కూడా అక్రమంగా పేదవారి భూమిని కబ్జా చేసే కట్టాడు. ఇంకో విచిత్రం ఏంటంటే యూపీలో నవాబ్గంజ్ లో ఉండే ఇతని కాలేజ్ కు ఇప్పటి వరకు కాంపౌండ్ వాలే లేదు. ఆ కాలేజ్ కట్టి 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రతి సంవత్సరం ఒక క్యాంపస్ ని కడుతూ వచ్చాడు. ఇతను తన 48 విద్యా సంస్థలలో పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ మరోవైపు కాలేజీలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను తీసుకొని 2 చేతులతో సంపాదిస్తున్నాడు. ఈ 2 మార్గాలతోనే కాకుండా ఇతనికి ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చే 3వ మార్గం విద్యార్థులతో చీటింగ్ చేయించడం. ఇతని 48 విద్యా సంస్థలలోని విద్యార్థులు ఎగ్జామ్ టైంలో చీటింగ్ చేయడానికి బ్లాక్ లో మనీ ఇచ్చి ఎగ్జామ్లు రాస్తారు. ఈ బ్రిజ్భూషణ్ కి చీటింగ్ మాఫియా డాన్ అనే చెడ్డ పేరుని కూడా ఇది తెచ్చిపెట్టింది. ఈ కాలేజీలలో పనిచేసే 200 నుండి 300 మంది స్టాఫ్ ఈ బ్రిజ్భూషణ్ కి ఓటు వేయడానికి రెడీగా ఉంటారు. ఒకప్పుడు బైకులు దొంగతనం చేసి బ్రతికిన ఇతనికి ఇప్పుడు సొంతంగా ఒక హెలికాప్టరే ఉంది. ఇతని కుటుంబం మొత్తం రాజకీయాలలోనే ఉంది. ఇతని కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్. ఇతని భార్య కేట్కీ దేవి సింగ్ గోండా జిల్లా పంచాయత్ ప్రెసిడెంట్. ఇతని మరో కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్ గోండా జిల్లా ఎమ్మెల్యే. రెజ్లింగ్ లోను రాజకీయాల్లోనూ బ్రిజ్భూషణ్ ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ మ్యాన్ గానే ఉన్నాడు. ఈ బ్రిజ్భూషణ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పదవి నుండి తప్పుకోవాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ లో రెజ్లర్స్ అందరూ పోరాటం చేస్తున్నారు. పేద రెజ్లర్స్ ని లైంగికంగా వాడుకుంటున్నాడని న్యాయం కోసం పోరాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఇతర ఆటగాళ్లు కూడా వీరికి మద్దతుగా నిలవలేదు. దీంతో చేసేదేమీ లేక ఈసారి ఇంటర్నేషనల్ పోటీలలో పాల్గొనమని భారత అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వీరి ప్లేస్లలో తక్కువ ర్యాంకింగ్ ఉన్న ఆటగాళ్లను పంపుతున్నారు. మరికొంతమంది ఉద్యమకారులు ఆటల నుండి తప్పుకుంటామని ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఇయర్ రెజ్లర్స్ అందరికీ ఒక ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే 2023 ఏషియన్ గేమ్స్ తో పాటు
2024 ప్యారిస్ ఒలింపిక్ క్వాలిఫైర్ మ్యాచ్లు కూడా జరుగుతాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ లేదా అంటే ఉంది. భారతదేశ క్రీడా వ్యవస్థ నుండి రాజకీయాలను వేరు చేయాలి. కానీ భారతదేశంలో 12 మంది ప్రముఖ క్రీడా రంగ అధ్యక్షులలో 5 మంది రాజకీయ నాయకులే ఉన్నారు. 2010లో 31 మంది మహిళా హాకీ ప్లేయర్స్ వేధింపులకు గురయ్యారని చెప్పడంతో హాకీ కోచ్ ఎంకే కౌశిక్ ను తొలగించారు. ఈ సంవత్సరంలో కూడా భారత హాకీ మాజీ కెప్టెన్ హర్యానా స్పోర్ట్స్ మినిస్టర్ లైంగిక వేధింపుల కారణంతో తన పదవికి రాజీనామా చేశాడు. ఈ సెక్సువల్ హరాస్మెంట్స్ వల్లనే మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ని కూడా పదవి నుండి సస్పెండ్ చేశారు. బీజేపీ న్యాయం కోసం ఆలోచిస్తే ఈ బ్రిజ్భూషణ్ ని అధ్యక్ష పదవి నుండి తొలగించగలదు. కానీ బీజేపీకి ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. ఇతను ఉన్న నియోజకవర్గంలో ఇతను ఎంత పెద్ద స్ట్రాంగ్ మ్యానో బీజేపీకి బాగా తెలుసు. ఈ బ్రిజ్భూషణ్ కి బీజేపీ వ్యతిరేకంగా మారితే 2024 లో జరిగే ఎన్నికలలో అతను పార్టీ మారి బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తాడు. కానీ బీజేపీ స్వార్థం లేకుండా న్యాయంగా ఆలోచించి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఈ బాహుబలిని ఇబ్బంది పెడితే 2024 ఎన్నికల్లో తూర్పు మధ్య యూపీలో చాలా స్థానాలు కోల్పోతుంది. ఇప్పటికీ కర్ణాటక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీజేపీ బ్రెజిలర్స్ కోసం న్యాయంగా ఆలోచిస్తుందో అధికారం కోసం స్వార్థ రాజకీయంతో ఆలోచిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. నేను మరిన్ని వీడియో చేయడానికి కూడా నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.